ఓం శాంతి. ఈరోజు మురళి 27/11/2021। मीठे बच्चे, ज्ञान धन का दान करने के लिए विचार सागर मंथन करो। दान का शौक रखो तो मंथन चलता रहे। మధురమైన పిల్లలరా, జ్ఞానధనం యొక్క దానం చేయడం కోసం విచార సాగర మంథన చెయ్యండి. దానం యొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీలో మంథన నడుస్తూ ఉంటుంది. ప్రశ్న: జ్ఞాన్ మార్గ మే సదా అప్నే కో तंदुरुस्त रखने का साधन क्या है? జ్ఞాన మార్గంలో సదా తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సాధనం ఏంటి? జ్ఞాన మార్గంలో సదా తమను తాము జ్ఞాన మార్గంలో ఆరోగ్యంగా ఉండడం అంటే ఆత్మరూపంలో తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సాధనం ఏంటి? उत्तर: सदा अपने आप को तंदुरुस्त रखने के लिए बाबा द्वारा जो भी ज्ञान घास मुरली मिलती है उसे खाकर फिर उगारना चाहिए, अर्थात मंथन करना चाहिए. सदा తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం అంటే ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం బాబా ద్వారా ఏదైతే జ్ఞానమనే గడ్డి మురళిలో లభిస్తుందో దానిని తిని తర్వాత నెమరు వేసుకోవాలి, అంటే మంథన చేయాలి. जिन बच्चों को मंथन करने की अर्थात हजम करने की आदत है वो बीमार नहीं पड़ सकते. ఏ పిల్లలకైతే మంథన చేసే అనగా జీర్ణం చేసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకి రోగం అనేది రాదు ఆత్మకు. సదా తందరుస్తు वो है जिसमें विकारों के बीमारी नहीं. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏంటి? సదా ఆరోగ్యవంతులు ఎవరంటే ఎవరిలోనైతే వికారాల యొక్క రోగం ఉండదో వాళ్ళే ఆరోగ్యవంతులు జ్ఞాన మార్గంలో. దానికోసం ఏం చేయాలి? తిన్న ఆహారాన్ని అంటే విన్నటువంటి జ్ఞానాన్ని మంథన చేయాలి, జీర్ణం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే వికారాలనే రోగం తొలగిపోయి ఆరోగ్యంగా తయారవుతాం మనం. గీత్: తూ ప్యార్ కా సాగర్ హే तेरे एक बूंद के प्यासे हम. నీవు ప్రేమ సాగరుడు, నీవు ఒక ప్రేమ బిందువు కోసం దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना. मनुष्य जो भी गीत आदि बनाते, शास्त्र आदि सुनाते, समझते कुछ भी नहीं है. పిల్లలు పాట విన్నారు, మానవులు పాటలు తయారు చేస్తున్నారు, శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తున్నారు, కానీ అర్థం ఏది కూడా తెలియదు దేనికి. जो कुछ पढ़ते आए उससे कोई का कल्याण नहीं हुआ है और यह कल्याण होता आया है. అందుకే అర్థం తెలియని కారణంగా ఏదైతే చదువుతూ వచ్చారో దానివలన ఎవ్వరి కళ్యాణం జరగలేదు, ఇంకా కళ్యాణమే జరుగుతూ వచ్చింది. सर्व का कल्याणकारी एक ईश्वर है. तुम समझते हमारा कल्याण करने वाला आया हुआ है. सर्वला కళ్యాణం చేసే కళ్యాణకారి ఓకే ఈశ్వరుడు. ఇప్పుడు అతడు వచ్చి ఉన్నారు, మా కళ్యాణం చేసే తండ్రి అని తెలుసుకున్నారు కదా. కళ్యాణ్ కరాస్తా బతారే వచ్చి ఏం చేస్తున్నారు? మన సమ్ముఖంగా కూర్చొని మన కళ్యాణం జరిగేలా మార్గం చూపిస్తున్నారు. सत्युग में खास तुम भारतवासियों का हम सारी दुनिया का कल्याण करने वाला एक बाप ही है. ప్రత్యేకంగా భారతీయులకి మామూలుగా ప్రపంచం అంతటికీ కళ్యాణం చేసేవారు ఒక బాబాయి. सतयुग में सबका कल्याण था, तुम सब सुख धाम में थे और बाकी सब शांति धाम में थे. సతీగణ అందరి కళ్యాణం జరిగి ఉంది కదా.
అందుకే అందరూ మీరు సుఖధామంలో ఉండేవారు, మిగిలిన ఆత్మలు కూడా కళ్యాణమే. శాంతిధామంలో ఉండేవారు మిగిలిన ఆత్మలు. ये बच्चों की बुद्धि में परंतु पॉइंट खिसक जाते हैं, పూరి ధారణ नहीं करते. పిల్లల బుద్ధిలో ఉన్న పాయింట్స్ ఇవన్నీ కానీ జారిపోతుంటాయి, పూర్తి ధారణ అవ్వడం లేదు. వింటున్నారు, అర్థమైనట్టే ఉంటుంది, అంత బుద్ధిలో ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఏవి జారిపోతుంటాయో తెలియదు. అగర్ ఏక్ పాయింట్ పర్ విచార్ సాగర్ మంథన్ కర్తే రహే తో ఐసా నా హో. పాయింట్స్ జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక పాయింట్ తీసుకొని దాని మీద విచార సాగర్ మంథన చేయడము, అది ప్రాక్టీస్ చేస్తే జ్ఞానము బుద్ధిలో నుండి జారిపోకుండా నిలబడే అవకాశం ఉంటుంది. जानवरों में जितना अक्ल है आजकल के मनुष्य में उतना भी अक्ल नहीं है. जानवर गो घास खाते हैं तो उगारते रहते हैं. तुमको भी भोजन मिलता है परंतु तुम फिर सदा सारा दिन उगारते नहीं हो, वो तो सारा दिन उगारते रहते. జంతువుకి ఉన్న తెలివితేటలు ఈరోజు మనుషులలో లేదు అని చెప్తున్నారు బాబా. జంతువు, అందులో ఆవు గడ్డి మేస్తుంది, తర్వాత రోజంతా కూర్చొని నెమరు వేస్తుంది. మీకు కూడా మురళి వింటున్నారు అంటే ఆత్మకు భోజనం దొరుకుతుంది, కానీ తర్వాత మీరు నెమరు వేయడమే లేదు అని చెప్తున్నారు బాబా. ये तुमको मिलता है ज्ञान घास, योग और ज्ञान. ఇక్కడ జ్ఞానం అనే గడ్డి దొరుకుతుంది, యోగం జ్ఞానం. इस पर दिन भर विचार सागर मंथन करते रहना चाहिए. మరి ఈ జ్ఞానము యోగాన్ని తీసుకొని వెళ్ళి రోజంతా దీనిపైన విచార సాగర్ మంథన చేస్తూ ఉండాలి కదా. जिनको सर्विस का शौक नहीं वो विचार सागर मंथन करके क्या करेंगे. షోక్ नहीं तो करेंगे भी नहीं. ఎవరికి సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉండదో విచార సాగర మంథన చేసి కూడా ఏం లాభము అంటున్నారు బాబా. ఎవరికైతే సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మంథన చేస్తారు కూడా. कोई कोई को ज्ञान धन देने का शौक रहता है. అలా కొంతమందికి జ్ఞానధనం పంచాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, మంథన చేస్తూ ఉంటారు కూడా. गौशाला में मनुष्य जाकर गौओं को घास आदि देते वो भी पुण्य समझते हैं. ఎలాగైతే లౌకికంలో కూడా గోశాలకు వెళ్ళి ఆ గోవులకు గడ్డి తినిపిస్తారు, పుణ్యము అని భావిస్తారు. మనకి కూడా బాబా జ్ఞానం అనే గడ్డి ఇచ్చారు కదా, ఇతరులకు తినిపిస్తే ఇందులో కూడా పుణ్యం ఉంటుంది. बाप तुमको ये ज्ञान घास खिलाते, इस पर विचार सागर मंथन करते रहेंगे तो खुशी में रहेंगे और सर्विस का शौक भी होगा. ఇది జ్ఞానం అనే గడ్డి తినిపిస్తున్నారు బాబా మీకు. దీని మీద విచార సాగర మంథన చేస్తూ ఉన్నట్లయితే ఆంతరికంగా ఖుషిలో ఉంటాము, తర్వాత సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా కనిపించారంటే 4 మాటలు చెప్పేసి వాళ్ళకి ప్రాప్తి ఇద్దామా అని ఇంట్రెస్ట్ ఉంటుంది. कोई लोटा भर लेते हैं अथवा बूंद लेते हैं वो भी स्वर्ग में चले जाएंगे. स्वर्ग के द्वार तो खुलने ही हैं. కొంతమంది లోటా అంతే నింపుకుంటారంట సముద్రము బాబా, లోటా అంత ప్రాప్తి నింపుకుంటారు. కొంతమంది ఒక బొట్టు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అయినా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకునే టైం నడుస్తుంది. यूँ तो ज्ञान सागर को हप करना है. कोई तो सारा हप करते, कोई तो बूंद लेते, फिर भी स्वर्ग में तो जाएंगे. बाकी जितना जितना धारणा करेंगे उतना ऊंच पद पाएंगे. बाकी स्वर्ग में एक बूंद से भी चले जाएंगे. జ్ఞాన సాగరాన్ని మింగేయాలి అసలు మీరు. లోటా ఏంటి, ఒక బొట్టు ఏంటి, సాగరమే మింగాలి అన్నారు బాబా. కొంతమంది అలానే సాగరమే మింగేస్తున్నట్టు ధారణ చేస్తున్నారు. కొంతమంది ఒక బిందువు మాత్రం తీసుకుంటున్నారు, అయినా స్వర్గంలోకి వచ్చేస్తారు. కాకపోతే ఎవరు ఎంత ధారణ చేశారు జ్ఞానము దాని అనుసారం ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. కాకపోతే ఒక బొట్టు జ్ఞానం ధారణ చేసినా కూడా స్వర్గంలోకి అయితే వెళ్ళిపోతారు, పదవి దగ్గర తేడా వస్తుంది.
मनुष्य मरते तो उनको गंगा की एक बूंद देते हैं। कोई कोई घर में सदैव गंगा जल ही पीते, किचन ना पीते होंगे। गंगा गंगा तो बहती रहती, उनको तो कोई हप कर ना सके। तुम्हारे लिए तो गाया हुआ है, सागर को हप कर लिया। కొంతమంది ఇంటిలో సదా గంగా జలమే తాగుతూ ఉంటారు అన్నారు బాబా. మనుషులు చనిపోయేటప్పుడు గంగా జలం ఒక్క బొట్టు నోట్లో పోసినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, ముక్తికి వెళ్తారు అని పోస్తూ ఉంటారు. అలా అయితే గంగా నది తీరాన ఉన్న వాళ్ళు అదే తాగుతూ ఉంటారు కదా. గంగ అయితే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ గంగ కాదు, ఈ గంగ అన్నమాట. జ్ఞానం అనే గంగ నోట్లో ఉంటూ, అంటే వింటూ ప్రాణం పోతే ముక్తి, స్వర్గానికి కూడా వెళ్తాము. బాబా చెప్తున్నారు గంగా నదిని అయితే ఎవరు మింగలేరు కదా, అది ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మీకోసం మాత్రం శాస్త్రాలలో కూడా ఏం గాయనం చేశారంటే సాగరాన్ని మింగేశారు. కాబట్టి సముద్రాన్ని మింగేసేంత, బాబాలో ఉన్న జ్ఞానాన్ని మింగేసేంత అంత ధారణ చేసుకోవాలి. जो ज्ञान सागर के नज़दीक आ जाते, जास्ती सर्विस करते, वही विजयमाला में पिरे जाते हैं. ఇలా చేసినప్పుడు జ్ఞానసాగర్నికి సమీపమైపోతారు కదా, సమానమైపోతారు కదా. సాగరాన్ని మింగేస్తే ఎక్కువ సేవ కూడా చేస్తారు వాళ్ళు, విజయమాలలో మనులుగా కూడా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. जितना जितना जो हप करते हैं और दूसरों का कल्याण करते, वो पद भी पाते. जितना धारणा करेंगे उतना खुशी भी होगी. धनवानों को खुशी होती है ना. బాబా చెప్తున్నారు ఎంతైతే జ్ఞానం అనే ఈ సాగరాన్ని మింగుతూ ఉంటారో, ధారణ చేస్తారో, ఇతరుల కళ్యాణం చేస్తారో, వారు పదవి కూడా పొందుతారు, ఖుషి కూడా బాగా ఉంటుంది. లౌకికంలో కూడా ధనవంతులకి ఆ ఖుషి ఉంటుంది కదా. जिनके पास बहुत अता धन होता है, दान करते, कॉलेज, धर्मशाला, मंदिर आदि बनवाते, तो उन्हें इतनी खुशी भी रहती है. यहाँ तो तुमको मिलते हैं अविनाशी ज्ञान रतन, 21 जन्मों के लिए अविनाशी खजाना. जो अच्छी रीति धारण कर फिर दान भी करते, उन्हें अच्छा पद मिलता है. లౌకికల్లో కూడా ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ నష ఉంటుంది. వాళ్ళు ఆ ధనంతో కాలేజీలు కట్టిస్తారు, ధర్మశాలలు, హాస్పిటల్స్, ఇంకా ఖుషి పెరుగుతుందన్నమాట వాళ్ళకి. అంటే మా ధనంతో ఇన్ని కార్యాలు మేము చేస్తున్నామని. అలాగే ఇక్కడ మీకు దొరికింది అవినాశి జ్ఞానరత్నాలు. 21 జన్మల వరకు సంపాదన ఇచ్చే ఖజానా ఇది. దీనిని చక్కని రీతిలో ధారణ చేసుకుని తర్వాత దానం కూడా చేస్తూ ఉంటే మంచి పదవి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. कोई कोई बच्चे लिखते हैं बाबा हमको दिल होते हैं नौकरी छोड़ी शुरुआनी सर्विस में लग जाए, प्रोजेक्टर प्रदर्शनी लेकर फिरते रहे. కొంతమంది పిల్లలు బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. బాబా నా మనసు కనిపిస్తుంది ఉద్యోగం వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి ఈ ఆత్మిక సేవలోనే ఉండిపోనా అనిపిస్తుంది. ప్రొజెక్టరు, ప్రదర్శిని ఇవి పట్టుకొని తిరుగుతూ నేను సేవ చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని రాస్తూ ఉంటారంట బాబాకు. ఏక్ బూంద్ भी कोई को मिलेगी तो कल्याण हो जाएगा. सर्विस का बहुत शौक है. ఒక బొట్టు నా నుండి ఎవరికైనా జ్ఞానం దొరికినా ఎంతోమంది కళ్యాణం జరిగిపోతుంది కదా. ఎవరికి జ్ఞానం నా నుండి దొరికితే వారి కళ్యాణం జరుగుతుంది కదా. కాబట్టి ఈ సర్వీస్ చేస్తాను అని ఇంట్రెస్ట్ ఉంది, ఉద్యోగం వదిలేసి అని రాస్తూ ఉంటారంట. బాకీ హరేకి అవస్థకు బాబా జాన్తే. అయితే వాళ్ళని సేవకి పిలవాలా వద్దా అనేది ప్రతి ఒక్కరి అవస్థ ఏంటనేది బాబాకు తెలుస్తుంది. దాన్ని బట్టి సలహా ఇచ్చేవారు ఇస్తూ ఉంటారు బాబాలా. సర్వీస్కి సాత్ ఫిర్ గుణ भी चाहिए. ఎందుకు బాబా ఈ పాయింట్ చెప్తున్నారు? సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉండడంతో పాటు గుణాలు కూడా ఉండాలి కదా. నా క్రోధ होना चाहिए, ना कोई उल्टा सुल्टा ख्याल आना चाहिए, विकारों की कोई भी बीमारी ना हो, तंदुरुस्ती अच्छी चाहिए. ఎందుకంటే సేవ చేయగలగాలన్నా క్రోధం ఉండకూడదు. కోపం, కొంతమందికి చిన్న విషయంలో కూడా కోపం వచ్చేస్తుంది. సేవ బదులుడి సర్వీస్ అయిపోతుంది కదా. ఉల్టా సుల్టా ఆలోచనలు రాకూడదు, నెగిటివ్ ఆలోచనలు. తర్వాత వికారాలనే రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కడ వికారాలకు వాళ్ళు
సంఘటనలో వెళ్తూ వెళ్తూ ఎక్కడ వికారాల ప్రభావంలోకి రాకుండా అటువంటి ఆత్మిక రూపంలో ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే కదా బాబా సేవలో పంపించగలరు. జిన్మే వికార్ కమ్ హే బాబా కేంగి ఏ తందరుస్తే. ఇక్కడ ఆరోగ్యవంతులంటే అర్థము ఆత్మరూపంలో వికారాలు ఎవరిలో తక్కువ ఉంటాయో వాళ్ళని ఆరోగ్యవంతులు అంటారు బాబా కదా. ఆత్మకు పట్టే రోగం వికారాలే కదా. బాబా మహిమ కరెంగే నా గాయా హువా బి కోన్ కోన్ అచ్చే మహారథి. అటువంటి సేవాదారుల మహిమ బాబా కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఎవరెవరు మంచి మహారథులని గాయనం కూడా శాస్త్రాల్లో చేశారు కదా. ఆ మహారథులు ఎవరైతే జ్ఞానము గుణాలు నింపుకుని సేవ చేస్తారో వాళ్ళే మహారథులు. ఉన్హోని ఫిర్ అసురు దేవతోంకి లడాయి దిక్కాయి. మహారథులు అంటే అక్కడ హింస యుద్ధం చేసే మహారథులుగా చూపించేస్తారు. అసురులు దేవతలు యుద్ధం జరిగింది అని. देवताओं की जीत हुई. अब हमारी लड़ाई 5 विकारों रूपी असुरों से और कोई किस्म के मनुष्य असुर नहीं होते हैं. जिनमें असुरी स्वभाव है उनको ही असुर कहा जाता है. దేవతలు గెలుపొందేరు దేవాసురుల యుద్ధంలో అని రాశారు. బాబా చెప్తున్నారు మన యుద్ధం పంచవికారాలు అనే అసురులతో జరుగుతుంది దేవతలుగా కావడం కోసం. అంతేకాని అసురులు అంటే ఇంకేదో రకమైన మానవులు ఎవరో లేరు. మనలో ఉన్న అసురీ స్వభావాలే. ఎవరిలో అసురీ స్వభావం ఉంటుందో అసురులు అంటారు. నంబర్ 1 అసురీ స్వభావం హే. అసురీ స్వభావాల్లో కూడా నంబర్ 1 అసురీ స్వభావం काम का. इसलिए సన్యాసి भी इसे छोड़ भागते. కామము. అందుకే దీన్ని వదలడానికి సన్యాసులు ఇళ్ళు వదిలి పారిపోతూ ఉంటారు అడవులలోకి. इन असरी అవగుణం को छोड़ने में मेहनत लगती है. ఇలాంటి అసరి అవగుణాలు విడిచిపెట్టడానికి శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది స్వయం పైన. రేనాభి గ్రోస్తమే పరంతు అసరి స్వభావ చూడన. ఎందుకు శ్రమ? వాళ్ళలాగా అడవుల్లో వెళ్ళిపోవటానికి వీల్లేదు కదా. గృహస్థులనే ఉండాలి. ఉంటూ కూడా అసరి స్వభావాలు వికారాన్ని విడిచిపెట్టాలి. పవిత్ర बनने से ముక్తి జీవన్ ముక్తి మిల్తీ. కితనీ భారీ ప్రాప్తి హై. ఎందుకు విడిచిపెట్టాలి? పవిత్రంగా తయారవడం వల్ల ముక్తి జీవన్ ముక్తి లభిస్తుంది. ఎంత గొప్ప ప్రాప్తి ఉంది కదా పవిత్రంగా తయారవడంలో అని చెప్తున్నారు బాబా. ఓ తో घर बार छोड़ भाग जाते प्राप्ति कुछ ही नहीं. इन चित्रों में कितनी अच्छी अच्छी बातें समझने की है. అక్కడ ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు సన్యాసులు, కానీ ప్రాప్తి ఏమీ దొరకటం లేదు చూడండి. వాళ్ళు ఏమైనా 21 జన్మల ప్రాప్తి పొందుతారా? ముక్తి జీవన్ ముక్తికి వెళ్తారా? బాబా వచ్చి తీసుకెళ్లే వరకు వెళ్ళలేరు కదా. इन चित्रों में कितनी अच्छी अच्छी बातें समझने की है. वे लोग तो सिर्फ चित्रों का शो करते, सिर्फ चित्र देखने के लिए कितने जाते, फ़ायदा कुछ भी नहीं. यहाँ इन चित्रों में कितना ज्ञान है, इससे फ़ायदा बहुत होता है. బాబా చెప్తున్నారు చిత్రాలు ఎంత మంచి మంచివి అర్థం చేసుకోవాల్సిన చిత్రాలు ఉన్నాయి మనవి. లౌకిక మార్గంలో అయితే చిత్రాలు అంటే అవి షోగా పెట్టుకుంటారు, చూడడానికి వరకే. అది అవి చూడటానికి ఎంతమంది వెళ్తారు? ఎగ్జిబిషన్స్, పెయింటింగ్, ఆర్ట్, చిత్రాలు ఇవి లాభం ఏమీ లేదు ఆ చిత్రాల్లో. ఇక్కడైతే ఈ చిత్రాల్లో ఎంత జ్ఞానం ఉంది, చాలా లాభం ఉంది అని చెప్తున్నారు బాబా. ఇస్మే ఆర్ట్ అదికి కోయి బాత్ నీ నా కోయి బనానే వాళ్ళకి హోషియారీ అది. అక్కడేంటి చిత్రాలు ఎగ్జిబిషన్లో ఆర్ట్ ఎవరి అంటే టాలెంట్ ఎంత ఉంది, వాళ్ళు వేసే బొమ్మ దానిలో అది చూడటానికి వెళ్తారు. ఇక్కడ అలాంటి చిత్రాలు కాదు మనవి అని చెప్తున్నారు బాబా. उन्होंने के तो नाम चित्र पर लिखे हुए होते, आर्टिस्ट को भी इनाम मिलता है. అక్కడ పెయింటింగ్ ఆర్ట్ వేస్తారు, ఎగ్జిబిషన్లో పెడతారు. వాళ్ళు వేసే ఆ చిత్రం మీద పేరు కూడా రాసుకుంటారు. అవి చూసేవాళ్ళు ఎక్కువ దేనికి మెజారిటీ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ ఆర్ట్ వేసిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు అక్కడ. అలా ఉంటుంది అక్కడ ఎగ్జిబిషన్. कई इतना समझते हैं हाँ बाप को तो ज़रूर याद करना चाहिए, इतना कहा तो भी ప్రజా బని. కానీ మన చిత్రాలు వేరు. ఇక్కడ మనం పెట్టేమి ఎగ్జిబిషన్ అంటే ఒక్కొక్క చిత్రం మీద ఎక్స్ప్లెనేషన్ ఎంత ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. ఇదేదో ఆర్ట్ యొక్క స్కిల్ లేకపోతే టాలెంట్ చూపించుకునే ప్రదర్శని కాదు మంది. ఎంతో లాభం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది ఒక్కొక్క చిత్రంలో. కొంతమందికి ఇదైతే అర్థమవుతుంది ఇంత మాత్రం, తప్పకుండా బాబాను జ్ఞాపకం చేయాలి నేను అని. ఈ మాత్రం అర్థమైన ప్రజలుగా
తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ప్రజా तो अता बन नहीं है, मैं तो हूँ ज्ञान का सागर, एक बूंद भी किसको मिलने से स्वर्ग में आ ही जाएंगे. ప్రజా పదవిలో చాలామంది వెళ్తారు. ఈయనే బాబా మన తండ్రి, ఇతన్ని జ్ఞాపకం చేయాలి అని అర్థమైతే చాలు ప్రజలుగా వచ్చేస్తారు. శివబాబా చెప్తున్నా, నేను జ్ఞానసాగరుని ఒక బిందువు, ఒక బొట్టు నా నుండి జ్ఞానం తీసుకున్నా కూడా స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. तुम समझते प्रदर्शनी मेले से बहुतों का कल्याण होता है, ईश्वर कल्याणकारी है ना, तुम्हारा भी कल्याण हो रहा है, परंतु इसमें फिर अपना विचार सागर मंथन करते रहे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ప్రదర్శని మేళాలలో చాలామంది కళ్యాణం జరుగుతుంది, అందుకే ఈశ్వరుడు కళ్యాణకారి అయ్యారు కదా. మీ కళ్యాణం కూడా జరుగుతుంది కదా రోజు బాబా నుండి జ్ఞానం తీసుకుంటూ. కానీ దీనిలో మళ్ళీ విచార సాగరం అంతా కూడా చేస్తూ ఉండాలి. మీ కళ్యాణం మీరు చేసుకోవాలంటే స్మృతి మే లాతా రహే తో బహుత్ ఫాయిదా హోగా. ఇక్కడ విన్న విషయాలు మంతన చేయటం అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, దీనివల్ల మీకు చాలా లాభం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఉల్టీ సుల్టీ బాతే తో ఏక్ కాన్ సే సున్ దూసరే కాన్ సే నికాల్ దేని चाहिए. జ్ఞాన విషయాలు తలుచుకోవటం, మళ్ళీ మళ్ళీ మంతన చేయడం రోజంతా, ఇలా ఉంచుకుంటే మన టైం కూడా సఫలం అవుతుంది. లేకపోతే ఉల్టా సుల్టా మాటలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు వినడము, దానిలో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఆ టైం పొదుపు చేయండి. ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి వదిలేయాలి. ఉల్టా సుల్టా విషయాలు తీసుకోకూడదు, వాటిలో ఇంట్రెస్ట్ పెట్టకూడదు. बाप कहते मैं तुमको बहुत अच्छी बातें सुनाता हूँ, नंबर 1 मुख्य बात एक ही है, कोई भी बाप का परिचय दो, बस एक बाप को याद करो, वही सब कुछ है. బాబా చెప్తున్నారు, నేను మీకు చాలా మంచి విషయాలు వినిపిస్తున్నాను కదా, ఇవి మీ చెవిలో పెట్టుకోండి, ధారణ చేసుకోండి. ఉల్టా సుల్టా విషయాలు పట్టించుకోకండి అంటున్నారు బాబా. అటువైపు శ్రద్ధ పెట్టకండి, నేను చెప్పే మంచి విషయాలు వినండి. నంబర్ 1 ముఖ్యమైనది ఒకటే విషయం, ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి బస్ బాబా ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అనేది అర్థం చేయించాలి. అతడే సర్వము అని. भक्ति मार्ग में बहुत ऐसे होते, बोलो आप तो ये बहुत अच्छा करते हो, उंगली से इशारा करते, सब कुछ परमात्मा कराते, वो सबका कल्याणकारी ऊपर में रहती तो तुम आत्माएं भी वहाँ ही हो, ये सारी ज्ञान की बातें तुम अभी समझते हो. భక్తి మార్గంలో కూడా చాలామంది అలా ఉంటారు, ఒక్క పరమాత్మనే ప్రతి విషయంలో నమ్ముతూ జ్ఞాపకం చేసేవాళ్ళు. వాళ్ళకి చెప్పండి, చాలా మంచి పని చేస్తున్నారు మీరు, పైకి ఇషారా చూపిస్తున్నారు మీరు, భగవంతుడే అన్నీ అని. నిజంగా పరమాత్మే అన్నీ చేయిస్తూ ఉన్నారు, అతడు అందరి కళ్యాణకారి, పరంధామంలో ఉంటారు, మీరు కూడా ఆత్మలు, అక్కడ నివసించే ఆత్మలే అని ఇలా మనం జ్ఞానం చెప్పాలి ఎవరికైనా. बाप कहते बच्चे अभी तुम्हारा ये कपड़ा शरीर सड़ गया है, सती त्रेता में कितना अच्छा वस्त्र था, अब सड़ा हुआ वस्त्र कहाँ तक पहनेंगे, परंतु ये कोई भी समझते नहीं है. బాబా చెప్తున్నారు, పిల్లలరా మీ వస్త్రాలు అంటే శరీరము అరిగిపోయింది, బట్టలు అరిగిపోతాయి కదా వాడుతూ. సతీయుగం త్రేతాయుగంలో ఎంత మంచి వస్త్రాలు ఉండేవి, ఎంత మంచి శరీరాలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఈ అరిగిపోయిన బట్టలు ఇంకా ఎన్ని రోజుల వరకు ధరిస్తూ ఉంటారు మీరు? కానీ ఎవరికి ఇది అర్థం కావట్లేదు. శరీరం మీద చాలా మమకారం పెట్టుకుంటూ ఉంటారు కదా. బాప్ ఆకర్ జబ్ సమజాయి తబ్ సమజే, బాబా వచ్చి అర్థం చేయించినప్పుడే మనకు అర్థం అవుతుంది శరీర భ్రాంతి వదలాలి, మమకారం వదలాలి అని. अभी तुम बच्चे समझते ज्ञान देने वाला है ही एक बाप, वो है सागर, जो सागर हप कर लेते वही विजय माले के दाने बन जाते, वो सदैव सर्विस पर ही तत्पर रहते हैं. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, జ్ఞానం ఇచ్చేవారు ఒక శివ బాబాయే, అతడు సాగరుడు. ఏ పిల్లలైతే ఈ సమయంలో సాగరాన్నే మింగేసేలా ధారణ చేసుకుంటారో వాళ్ళు విజయమాలలో మనులైపోతారు, వాళ్ళు సదా సేవలోనే తత్పరులై ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా आए ये बच्चों को पावन बनाने, पावन बनकर फिर वापस जाना है, जहाँ से आए फिर वहाँ ही जाएंगे నంబర్ బార్. బాబా వచ్చింది పిల్లల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చారు, పావనంగా అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా అని చెప్తున్నారు బాబా. ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్తాం నంబర్ వారీగా. ఎక్కడికి?
శాంతిధామం పరంధామానికి వెళ్ళిపోతాం కదా, ఆగే పీछे नहीं जा सकते. నాటక్ మే యాక్టర్స్ కా యాక్ట్ టైం పర్ హోతా హై నా, ముందు వెనుక కూడా అవ్వదు. ఖచ్చితంగా ఏ సమయంలో వచ్చారో ఏ సమయంలో వెళ్తారో అంతా ఖచ్చితంగా జరుగుతుంది. యాక్ట్ నాటకంలో ఉన్నది ముందు వెనుక కూడా అవ్వదు అని చెప్తున్నారు బాబా. इसमें भी जो एक्टर्स है वो नंबर बार अपने अपने समय पर आते. లౌకిక నాటకాల్లోనే అంతే, ఇక్కడ కూడా ఎక్యురేట్గానే నంబర్ వారీగా రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది ఆత్మలు. ये बेहद का नाटक बना हुआ है. ब्रह्म में हम आत्माएं बिंदी रहती, वहाँ और कुछ क्या होगा. कहाँ एक आत्मा बिंदी, कहाँ इतना बड़ा शरीर. అనంతమైన నాటకం తయారైంది ఇది. బ్రహ్మ మహతత్వంలో ఆత్మలు బిందువులే ఉంటాయి కదా, ఇంకా అక్కడ ఇంకేముంటుంది, ఏం ఉండదు. అంత పెద్ద ధామంలో బిందు రూపంలో ఆత్మలు నివసిస్తాయి. ఇంకేమైనా ఉంటాయి అక్కడ? భవనాలు ఉంటాయా, శరీరాలు ఉంటాయా, చెట్లు ఉంటాయా, చేమలు ఉంటాయా, ఏమి ఉండవు. కహా ఏక ఆత్మ బింది, కహా ఇతనా బడా శరీరం. ఇంత చిన్న బిందు ఆత్మ ఎక్కడ, ఇంత పెద్ద శరీరం ఎక్కడ చూడండి. ఆత్మ కితనీ తోడి జగలేగి, బ్రహ్మ మహతత్వ కితనా బడా హై. చిన్న జాగాల ఆత్మలన్నీ ఇమిడిపోతాయి. బ్రహ్మ మహతత్వం ఎంతో పెద్దది ఉంటుంది కదా, కానీ అందులో ఆత్మలు ఉండే జాగా ఎంత కూడా పట్టదు. जैसे पोलार का एंड नहीं, वैसे ब्रह्म तत्व की भी एंड नहीं होती है. कितनी कोशिश करते हैं अंत पाने के, परंतु पा नहीं सकते. कितना माथा मारते रहते, परंतु कोई चीज़ ही नहीं जिसको पकड़े या पार जाए. साइंस का घमंड कितना है. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఆకాశం శూన్యము, దాని అంతు లేదో, బ్రహ్మ మహతత్వానికి కూడా అంతు లేదు. పరంధామం ఎరుపు బంగారు కాంతితో ఉండే శూన్యం ఏదైతే ఉంటుందో అక్కడ అంతు ఉండదు దానికి అని చెప్తున్నారు బాబా. అయితే ఇప్పుడు మన కళ్ళకు కనిపించే శూన్యం ఏదైతే ఉందో పోలార్ ఆకాశము అనేది, దాని అంతు కనుక్కోవడానికి సైంటిస్టులు వెళ్తున్నారు కానీ కనుగోలేరు. ఎంత తల కొట్టుకుంటున్నారు ఎక్కడి వరకు ఉందో చూడాలని. బాబా చెప్తున్నారు ఇది ఏమైనా వస్తువు పట్టుకోవటానికి, దాన్ని క్రాస్ చేసి అంతుని దాటి పైకి వెళ్ళగలిగామని చెప్పడానికి వీలే లేదు. కానీ సైన్స్ యొక్క అహంకారము ఎంత ఉంది అని చెప్తున్నారు బాబా. కుచ్ భీ ఫాయిదాని, దానివల్ల ఏమీ లాభం లేదు. చాలా శ్రమ పడుతున్నారు, చాలా ఖర్చు పెడతారు. सुना है ना, आकाश ही आकाश, पाताल ही पाताल. समझते मून में दुनिया हो गई, ये वो भी ड्रामा में उनका पार्ट है, फ़ायदा कुछ नहीं. ఆకాశం అని విన్నారు కదా, పాతాళమే పాతాళం కిందకి వెళ్తున్న కొద్ది, అందుకు అదేదో చూడాలని వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. శాస్త్రాల్లో అవన్నీ ఉండడం వలన చంద్రమండలంలో కూడా ప్రపంచం అనేది ఉంటుంది అని అక్కడ కూడా ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ పాత్ర అది, సైన్స్ ద్వారా ఈ ప్రయోగాలు చేయడం, అంతేకాని లాభం ఏమీ లేదు. బాప్తో ఆకర్ హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే కితనా ఫాయిదా. కానీ ఇక్కడ బాబా వచ్చి మనకి అంతు ఏదైతే ఇచ్చారో, విశ్వానికి మాలికులుగా తయారు చేసే ప్రాప్తి ఏదైతే ఇస్తున్నారో, ఎంత లాభం ఉంది చూడండి అని చెప్తున్నారు బాబా. దీనిలో మన బుద్ధి, మన తెలివి పెట్టడం వల్ల ఎంత లాభం ఉంది అని చెప్తున్నారు బాబా. बाकी मून में जाओ, छू मंत्र से बबूत आदि निकालो, इससे फ़ायदा क्या. చంద్రమండలంలో వెళ్ళి ఫ్లడ్స్ కట్టడం వల్ల, లేకపోతే చూ మంత్రంతో విభూతులు తీయడం, ఇలాంటి చమత్కారాలు చూపిస్తారు. లాభం ఏంటి అంటున్నారు బాబా. अब तो हम बेहद के बाप से बेहद का वर्षा लेते, कल्प कल्प लेते आए. वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ రిపీట్ అవుతాయి, ఏ చక్ర ఫేరుతా రేతా హై. ఇప్పుడు అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాం మనం, కల్పకల్పం తీసుకుంటున్నాం. ప్రపంచ యొక్క చరిత్ర భౌగోళికం కల్పకల్పం రిపీట్ అవుతుంది కదా, చక్రం తిరుగుతూ ఉంటుంది. दुनिया में पहले सिर्फ भारत ही था, भारतवासी ही विश्व के मालिक थे. वहाँ देवताओं को कोई खंड का मालूम नहीं रहता, ये तो बाद में वृद्धि को पाते हैं. బాబా చెప్తున్నారు భారతదేశమే ఉండేది ప్రపంచము అంటే కేవలం భారతదేశమే. భారతవాసీలే ప్రపంచానికి, విశ్వానికి అధిపతులుగా ఉండేవారు, అంతే కదా. దేవతలకు అక్కడ మనం ఈ ఖండంలో ఉన్న ఇంకో ఖండం అది అని ఏ ఖండాల కోసం తెలుసా, ఏ ఖండాల కోసం వారికి తెలీదు. వేరే రాజ్యాలు ఉండవు, వేరే ఖండాలు ఉండవు, ఏమీ ఉండవు. వరల్డ్ అంటే భారతదేశమే, దేవతలే మొత్తం ప్రపంచానికి అధిపతులు అన్నట్టు.
తర్వాత తర్వాత వృద్ధి జరుగుతుంది. జనాభా తర్వాత భూభాగాన్ని పెంచుకుంటారు, ఖండాలు ఏర్పడతాయి అలా. नए नए धर्म स्थापक आकर अपना अपना धर्म स्थापन करते, बाकी वो कोई सदगति तो नहीं करते, सिर्फ धर्म स्थापन करते। उनका क्या गायन होगा। मुक्तिधाम से आते पाठ बजाने। బాబా చెప్తున్నారు కొత్త కొత్త ధర్మస్థాపకులు వారి ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేస్తూ ఉంటారు ఇక్కడ మధ్యలో ద్వాపరయుగం నుండి. అంతేకాని వారెవరికి సద్గతి ఇవ్వరు. సద్గతి ఇవ్వడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని విడిపించి పైకి తీసుకుని వెళ్ళడం. ఇప్పుడు క్రైస్తు, బుద్ధుడు వీళ్ళందరూ వస్తారు, ఎవరికైనా సద్గతి ఇస్తారా? ఇంకా వారి వెనుక ఆత్మలు దిగి వస్తారన్నమాట పాత్రలోకి. కాబట్టి వాళ్ళ పాత్ర ఏంటంటే సద్గతి ఇవ్వడం అనేది లేదు, ధర్మస్థాపన చేయడం అనేది ఉంది వారిది అని చెప్తున్నారు బాబా. కాబట్టి వారి గాయనం ఏముంటుంది? పరమాత్మ మహిమతో పోల్చుకుంటే తక్కువనే కదా. ముక్తిధామ నుండి వాళ్ళ పాత్ర వాళ్ళు అభినయించడానికి దిగి వస్తున్నారు. కాకపోతే ఒక ధర్మాన్ని స్థాపించే శక్తి ఉంటుందన్నమాట. కామన్ ఆత్మల కన్నా శక్తిశాలి ఆత్మలు వాళ్ళు. కానీ పరమాత్మ సద్గతి ఇచ్చేవాడు కదా, ఆ మహిమ ఎదురుగా వీళ్ళది ధర్మస్థాపన చేయటము అనేది మహిమ ఉంటుంది వాళ్ళది. मनुष्य कहते हैं मोक्ष में बैठे रहे, इस आवागमन के चक्र में आए क्यों, परंतु इसमें तो आना ही है, पुनः जन्म लेना ही है, फिर वापस जाना है. ये बना बनाया ड्रामा का चक्र है. మనుషులు అనుకుంటారు ఈ సృష్టి చక్రంలోనే, పునర్జన్మల చక్రంలోనే రాకుండా మోక్షంలోనే కూర్చుండిపోతే ఎంత బాగుంటుంది కదా, రానే రాకూడదు మళ్ళీ జన్మలో అని. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడైనా అలా ఆలోచించుండొచ్చు. ఈ చక్రంలోనే ఎందుకు, ఈ జన్మలోనే ఎందుకు అని. కానీ బాబా అంటున్నారు రానే రావాలి కదా, పునర్జన్మ తీసుకోవాలి కదా, పునర్జన్మలు తీసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉండాలి, మళ్ళీ వచ్చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది తయారు చేసి చేయబడిన డ్రామా చక్రం, ఫిక్స్ అయిపోయింది డ్రామా. लाखों वर्ष का ड्रामा तो कोई होता ही नहीं, ये तो नेचुरल अनादि ड्रामा है. इसको कहा जाता है ईश्वरी कुदरत. ఏ డ్రామా అయినా లక్షల సంవత్సరాలు నడిచే డ్రామా ఉండదు కదా. కాబట్టి ఇది కూడా 5000 సంవత్సరాల డ్రామా. ఇదే ఒక పెద్ద డ్రామా. ఇంకా మిగిలినవన్నీ మనం డ్రామాలు, సినిమాలు, నాటకాలు, ఈ డ్రామాలు అవి చిన్న చిన్నవి. పెద్ద డ్రామా అంటే 5000 సంవత్సరాలదే, లక్షల సంవత్సరాలు ఇంకా ఉండే డ్రామా ఉండదు అంటున్నారు బాబా. దీన్ని ఈశ్వరీయ అలాగే నేచురల్గా ఉండే డ్రామా అనాది డ్రామా అంటారు. रचता और रचना की जो कुदरत है उसको जानना होता है. ऐसा कोई मनुष्य नहीं जो बैठकर पुरुषार्थ करे सृष्टि चक्र को जानने का. ये सृष्टि का चक्र कैसे फिरता है ये ख्याल करना आएगा ही नहीं. బాబా చెప్తున్నారు రచయిత రచన యొక్క ఏదైతే నేచర్ తయారైందో దానిని తెలుసుకోవాలి మనము. కానీ మానవ ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి పురుషార్థం చేసే వాళ్ళు లేరు. ఈ సృష్టి చక్రం ఏంటి, ఇది ఎలా తిరుగుతుంది తెలుసుకోవాలని ఆలోచించేవారు లేరు. రానే రాదు ఇలాంటి ఆలోచన. సబ్సే పురాణే సే పురాణా చిత్రే శివలింగగా. కానీ బాబా వచ్చి మనకు చక్రం యొక్క రహస్యం తెలియచేస్తారు కదా, 4 యుగాల యొక్క సైకిల్ ఎలాగా రిపీట్ అవుతుంది అనేది. అన్నింటికన్నా అతి పురాతనమైన చిత్రం శివలింగమే అని చెప్తున్నారు బాబా. खुदा आया हुआ है फिर उसका यादगार बनाते. पहले जब शिव की पूजा शुरू होती तो हीरे का लिंग बनाते, फिर जब भक्ति रजतमो हो जाती तो पत्थर का भी बनाते हैं. బాబా చెప్తున్నారు ఖుదా అంటారు, శివుడు ఈశ్వరుడు అంటారు. అతడు ఇప్పుడు వచ్చారు ఈ సృష్టి పైన. అందుకే దాని యొక్క యాద్గారుగా స్మృతి చిహ్నంగా శివ పూజలు అనేవి మనం చేస్తాం భక్తిలో. ప్రారంభంలో వజ్రాలతోనే లింగాన్ని తయారు చేసి పూజించేవారంట. తర్వాత భక్తి రజో తమో స్థితిలోకి దిగుతున్న కొద్దీ రాతి విగ్రహాన్ని, శివలింగాన్ని తయారు చేసి పూజించడం మొదలుపెట్టారు. शिव बाबा तो हीरों का नहीं, वो तो एक बिंदी है, पूजा के लिए बड़ा बनाते. శివ బాబా వజ్రాలతో ఉంటారా? అలాగేం కాదు, అతను ఒక చిన్న బిందు. ఆ బిందుకి వజ్రాలు, బంగారం ఏమి అలంకరించడానికి అవ్వదు. కానీ పూజ చేయటానికి అనుకూలంగా పెద్దదిగా
తయారు చేసుకున్నారు. समझते हैं हम हीरे का शिवलिंग बनाए, सोमनाथ के इतने बड़े मंदिर में एक बिंदी रखे तो समझ भी ना आए, समझ में भी ना आए. బాబా చెప్తున్నారు వజ్రం యొక్క శివలింగాన్ని తయారు చేయాలని ఆలోచన వచ్చి తయారు చేసి పూజ చేశారు మనుషులు, అంతేగాని వజ్రం రూపంలో ఏమీ ఉండరు కదా భగవంతుడు. సోమనాథ మందిరంలో కూడా ఒక బిందువు పెడితే ఎవరికి అర్థం కూడా కాదు కదా, అతను బిందువు అని చెప్పి బిందువు పెడితే, అందుకే లింగం పెద్దది తయారు చేశారు పూజకు అనుకూలంగా. बाप समझाते भक्ति मार्ग में क्या क्या होता है. साइंस वाले इन्वेंशन करते रहते, अच्छी अच्छी चीज़ें निकालते रहते, विनाश के लिए भी निकालते रहते. आगे बिजली तोड़े थे, मिट्टी का दीपक जलाते थे. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో ఏమేమి జరుగుతుంది. ఒకవైపు సైన్స్ వాళ్ళు కూడా ఏమేమి ప్రయోగాలు చేస్తున్నారు. మంచి మంచి వస్తువులు కనిపెడుతున్నారు, వినాశనానికి వస్తువులు కనిపెడుతున్నారు సైన్స్ ద్వారా. పూర్వం ఈ కరెంటు ఉండేదా ఏంటి? కిరోసిన్ దీపాలు పెట్టుకునేవారు కదా. తర్వాత సైన్స్ ఈ కరెంటు కూడా కనుగొంది. బాప్ समझाते मीठे मीठे बच्चे थोड़े में राजी मत हो जाओ, अच्छी रीति धारण कर सागर को हप करो. శివ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలరా, కొద్ది ప్రాప్తిలో తృప్తి పడిపోకండి, చక్కగా ధారణ చేసుకొని సాగరాన్నే మింగేయండి అంటున్నారు బాబా. जो अच्छी सर्विस करेंगे तो पद भी अच्छा पाएगा, सारा दिन खुशी का पारा चढ़ा रहना चाहिए. ఎవరైతే మంచి సర్వీస్ చేస్తారో జ్ఞానం అంతా బుద్ధిలో ధారణ చేసుకొని పదవి కూడా మంచిది పొందుతారు. రోజంతా ఖుషి యొక్క నశ ఎక్కి ఉండాలి మీకు, అసలు జ్ఞానం బుద్ధిలో ధారణ అయిపోయి. బాబా సాగరుడు ఆ సమానంగా మనం అయిపోయేలా జ్ఞానం చక్కగా గ్రహించాలి బాబా నుండి. ये तो चीची दुनिया है, अब यहाँ से जाएंगे, पुरानी दुनिया तो ख़त्म होनी ही है. లోపల ఖుషి ఉండాలి. ఇది చీచీ ప్రపంచం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోయేది ఉంది మేము వదిలేసి. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోయేదే ఉంది. తయారీయాँ हो रही है, बाकी थोड़ी दिन ही है, इसमें भी कितनी सर्विस करनी है. పాత ప్రపంచ వినాశనం కోసం తయారీలు కూడా జరిగిపోయి ఉన్నాయి కదా, ఇంకా కొద్ది రోజులు మాత్రమే. ఈ కొద్ది రోజుల్లోని ఎంత సర్వీస్ ఇంకా చేయాలి మనం. सारे भारत में तो क्या विलायत में भी सब तरफ चक्र लगाना है. భారతదేశంలోనే కాదు ఇంకా విదేశాలు కూడా అన్ని వైపులా చక్రం వేసి సర్వీస్ చేయాలి కదా మీరు అన్నారు బాబా. అఖబారం ద్వారా విలాయత్కి కోనే కోనే తక్ भी पता लग जाना है. న్యూస్ పేపర్ ద్వారా విదేశాలలో మూల మూల వరకు కూడా సందేశం చేరిపోవాలి అని చెప్తున్నారు బాబా. इसे सीढ़ी आदि से झट समझ जाएंगे. बाप आता ही है बच्चों को फिर से स्वर्गवासी बनाने, बराबर लक्ष्मी नारायण भारत में ही राज्य करके गए हैं. బాబా చెప్తున్నారు ఈ మెట్ల వరుస చిత్రం ద్వారా వెంటనే అర్థమైపోతుంది ఎవరికైనా. బాబా వచ్చేది పిల్లల్ని మళ్ళీ స్వర్గవాసిగా తయారు చేయడానికి వస్తున్నారు. ఇది కూడా మెట్ల వరుస చిత్రంలో క్లియర్గా అర్థమవుతుంది కదా, స్వర్గం నరకం ఇటు విషయాలు. నిజంగా లక్ష్మీనారాయణలు భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు. महिमा तो बहुत करते हैं कि भारत प्राचीन देश है. లక్ష్మీనారాయణలు అంటే అంత ఉత్తమమైన దేవతలు ఇక్కడ పరిపాలించి వెళ్ళడం వల్లే కదా భారతదేశానికి మహిమ కూడా ఉంది. ప్రాచీన దేశము అని అంటారు ఇతర ధర్మాలు ఇతర దేశాల వాళ్ళు అటువంటి గౌరవం ఇస్తూ ఉంటారు. భారతదేశం ప్రాచీన దేశం అని. बहुत महिमा करते भारत ऐसा था, भारत में ऐसी पवित्र देवियाँ थी. तुम जानते हम बाप से 21 जन्मों की प्रारब्ध पाते हैं. बाप बिल्कुल सिंपल पढ़ाते हैं. చాలా మహిమ చేస్తూ ఉంటారు భారతదేశంలో. భారతదేశం ఇలా ఉండేది, బంగారు పిచ్చుకలా ఉండేది. భారతదేశంలో ఇలాంటి పవిత్ర దేవీలు ఉండేవారు, దేవతలు ఉండేవాళ్ళు, వీరులు ఉండేవారు అని వర్ణిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా బాబా నుండి 21 జన్మల ప్రారంధం పొందుతున్నాము. బాబా దానికోసం పూర్తి సింపుల్గా ఉన్న చదివే మనకి చదివిస్తున్నారు. दिखाते द्रौपदी के पांव दबाए, वो भी कुछ है नहीं. ये तो बाबा कहते बच्चे भक्ति मार्ग में धक्के खाकर थक गए, अब हम तुम्हारी थक दूर करते. तुम धक्के खा खा कर पतित बन पड़े हो. बाप कहते मैं तुम्हारी थक दूर कर रहा हूँ, फिर कभी दुख नहीं देखेंगे, जरा भी दुख का नाम नहीं होगा.
బాబా చెప్తున్నారు, శాస్త్రాల్లో చూపించారు ద్రౌపది యొక్క పాదాలు శ్రీకృష్ణుడు వత్తారు అని. కానీ అది కూడా జరిగిన విషయం కాదు. ద్రౌపది ఎవరు? మనమే. కృష్ణుడు ఎవరు? బాబా. బాబా ఏం చెప్తున్నారు? భక్తి మార్గంలో దెబ్బలు తిని తిని అలసిపోయారు, నేను వచ్చి మీ అలసట దూరం చేస్తున్నాను, అందుకే ద్రౌపది పాదాలు భగవంతుడు ఒత్తారని రాస్తారు. భక్తిలో అక్కడని ఇక్కడని తిరిగి దెబ్బలు తింటూ కూడా పతితులైపోయారు మీరు. ఇప్పుడు నేను వచ్చి మీ అలసట దూరం చేస్తున్నాను. ఎంతలా మీ అలసట దూరం చేస్తున్నానంటే ఎప్పుడు మళ్ళీ మీరు దుఃఖాలు చూడరు. దుఃఖం అనే నామము కూడా ఉండదు కొంచెం కూడా. అలా మీ అలసట దూరం చేసేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. దాని గుర్తుగానే అలా చూపించారు. ద్రౌపది పాదాలు ఒత్తినట్టు స్థూలమైన పాదాలు కాదు, బుద్ధి అనే పాదాలని ఒత్తుతున్నారు బాబా వచ్చి. बाकी पुरुषार्थ कर ऊंच पद पाना है। अच्छा पद पाएंगे तो कहेंगे ना इसने पास्ट जन्म में अच्छे कर्म किए हैं, गायन तो होता है ना, परंतु कोई जानते नहीं कि इन्होंने कब पुरुषार्थ कर ये पद पाया। अभी बाप तुमको ऐसे कर्म सिखलाते हैं। పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందండి. మంచి పదవి పొందారనుకోండి, పదవిలో ఉన్న వాళ్ళకి ఏమంటారు? పాస్ట్ జన్మలో పూర్వజన్మలో ఏ మంచి కర్మ చేశారు, అందుకే పదవి దొరికింది అని అంటారు కదా. అలాగే దేవతలు మహిమ చేస్తారు, వారు పదవికి మహిమ చేస్తారు. కానీ వీళ్ళు పురుషార్థం ఎప్పుడు చేశారు? ఈ పదవి ఎక్కడి నుండి పొందారు అనేది తెలియదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, సంగమయుగంలోనే వారు పురుషార్థం చేశారు. ఇప్పుడు సంగమయుగం మనకు బాబా ఇలాంటి కర్మ నేర్పిస్తున్నారు దేవతలుగా అయ్యేలా. దేవతలు ఇలాంటి కర్మ చేసి దేవతలు అయ్యారు. వాళ్ళెవరు? మనమే. మళ్ళీ ఇప్పుడు దేవతలు అవ్వడానికి బాబా ద్వారా ఇలాంటి కర్మ నేర్చుకుంటున్నాము. తుమ్కు బీ కైతే అచ్చే కర్మ కర్ ఊంచ్ పద్ పావు. మంచి కర్మ చేసి ఉన్నత పదవి పొందండి అని నేర్పిస్తున్నారు బాబా మనకు. యా మనుష్య కర్మ వికర్మ హోతే వహా తో హై స్వర్గ, కర్మ అకర్మ హోతే వహా ఏ జ్ఞాన్ रहता नहीं है। बाप कहते कर्मों की गति मैं जानता हूँ. బాబా చెప్తున్నారు ఇక్కడ మనుషులు చేసే కర్మలు వికర్మ అవుతూ ఉంటుంది. వికారాలకు ఆధీనమై చేస్తూ ఉంటారు కాబట్టి వికర్మ. కానీ సత్యుగంలో ఉండేదే స్వర్గము, అక్కడ జరిగే కర్మ అకర్మ అవుతుంది అని చెప్తున్నారు బాబా. అక్కడ జ్ఞానం అనేది ఉండదు కదా, అందుకే సుకర్మ అయ్యే అవకాశం ఉండదు. అకర్మ అంటే సంగమయుగంలో చేసిన సుకర్మను తింటూ కూర్చుంటారు, అనుభవిస్తారు. అందుకే అది అకర్మ అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కర్మల గతి నాకే తెలుసు, शिव बाबा के తెలుసు. इस समय जो अच्छा कर्म करेंगे वो फल भी अच्छा पाएंगे. ये कर्म क्षेत्र है. ఈ సమయంలో ఎవరు మంచి కర్మ చేసుకుంటారో వాళ్ళు ఫలం కూడా మంచిది పొందుతారు అని చెప్తున్నారు బాబా. ఇది కర్మక్షేత్రం కదా, కర్మక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఇది గమనిక పెట్టుకోవాలి కదా, మంచి కర్మలు జరగాలి. कोई बहुत अच्छे कर्म करते, कोई है जिन्हें सर्विस की तात लगी रहती है. కొంతమంది చాలా మంచి కర్మలు చేసుకుంటారు. బాబా పిల్లల్లో కొంతమందికి సర్వీస్ కోసమే ఎప్పుడు చింతన నడుస్తూ ఉంటుంది. పూछते बाबा हमारे में कोई खामी है क्या? नहीं, सर्विस तो जितनी कर सकेंगे उतनी करेंगे. सर्विस वृद्धि को पाती रहेगी, सर्विस करने वाले भी निकलते जाएंगे. బాబా దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు, బాబా మన ఏమైనా లోపం ఉందా ఏంటి అని. బాబా చెప్తున్నారు అలా ఏం లేదు, సర్వీస్ ఎంత మీరు చేయాలంటే అంత చేయండి. సర్వీస్ వృద్ధి చెందుతూ ఉంటుంది రోజు రోజుకి. సర్వీస్ చేసే పిల్లలు కూడా తయారవుతూ ఉంటారు రోజు రోజుకి అని చెప్తున్నారు బాబా. దిల్ మే ఆతే బాకీ థోడే రోజే అవి ऐसा पुरुषार्थ करे जो वहाँ भी ऊंच पद पाए. ఎవరు ఇప్పుడు జ్ఞానంలో వస్తూ ఉంటారో మనసులో అనిపిస్తూ ఉంటుంది కదా ఇంక కొద్ది రోజులే కాబట్టి అక్కడ వెళ్ళి ఉన్నత పది పొందేలాంటి పురుషార్థం చేయాలని గేలప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బాబా ఏ జ్ఞాన్ ఘాస్ కిలాతే कहते उगारते रहो तो धारणा पक्की हो जाए, खुशी का पारा भी चढ़े. బాబా రోజు మురళి ద్వారా జ్ఞానం అనే గడ్డి తినిపిస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ తిన్న తర్వాత మీరు వెళ్ళాక ఏం చేయాలి, నెమరు వేస్తూ ఉండండి, అప్పుడు ధారణ పక్కా అయిపోతుంది, ఖుషి యొక్క నశ కూడా ఎక్కుతుంది.
అందుకే ఇక్కడ విన్నది మనం ఒకవేళ నోట్బుక్ తెచ్చి రాసుకునేది, లేకపోతే ఇంటికి వెళ్ళాకైనా మనం ఏమేమి గుర్తున్నాయో పాయింట్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుంటూ పాయింట్స్ రాయాలి. మనం ఒక నోట్బుక్ పెట్టుకొని రాస్తూ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ ఇన్ని ఇచ్చారు కదా బాబా నాకు ఖజానా, అలా ఆటోమేటిక్గా అది గుర్తుండడం, దాని మీద మంథన నడవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఖుషి ఉంటుంది మీలో రోజంతా కూడాను. बहुत సర్వీస్ కర్నీ, బహుతోంకో పైగాం దేనా. మన బుద్ధిలో ఉంటే ఇతరులకు కూడా చెప్పగలం. చాలా సర్వీస్ చేయాలి. ఇప్పుడు మన అలా చాలామందికి సందేశం ఇవ్వాలి. तुम पैगंबर के बच्चे पैगंबर हो. एक दिन बड़े अखबार में भी तुम्हारे चित्र पड़ेंगे. సందేశకుడైన బాబా పిల్లలు మీరు సందేశకులు. ఒకరోజు న్యూస్ పేపర్లో కూడా మీ చిత్రాలు పడతాయి అని చెప్తున్నారు బాబా. विलायत तक तो अखबारें जाती हैं ना, चित्रों से समझ जाएंगे. नॉलेज तो गॉड फादर की, बाकी मेहनत ये मन मनाबा होने की. ये वो भारतवासी ही मेहनत करते हैं. విదేశాల వరకు కూడా న్యూస్ పేపర్ ద్వారా మన చిత్రాలు వెళ్తాయి అంటున్నారు బాబా. చిత్రాల ద్వారా అర్థమైపోతుంది కదా ఈ జ్ఞానం గాడ్ ఫాదర్ ఇస్తున్న జ్ఞానం అనేది కూడా తెలుసుకుంటారు. బాబా చెప్తున్నారు. అయితే శ్రమ అంతా ఎక్కడ వస్తుందంటే మన్మనాభవ స్థితిలో ఉండడంలోనే శ్రమ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మనసు అంత తొందరగా కుత్తటగా కూర్చోదు కదా. మనసు బాబా మీద పెట్టడంలో కొంచెం శ్రమ అవుతుంది. బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు మళ్ళీ దాన్ని తెచ్చి కూర్చోపెట్టాల్సి ఉంటుంది. ఓ భారతవాసి హీ మెహనత్ కర్తే. మన్మనాభవ అయ్యే శ్రమ కూడా భారతవాసీలే ఈ శ్రమ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ విదేశాల్లో ఉన్నవాళ్ళు బాబా స్మృతి చేసే మన్మనాభవ స్థితిలోకి వెళ్ళే శ్రమ పడుతున్నా వాళ్ళు ఒకప్పుడు భారతీయులే మొదటి జన్మలో సత్యుగంలో. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप जो अच्छी अच्छी बातें सुनाते हैं उन पर विचार सागर मंथन कर बहुतों का कल्याणकारी बनना है. బాబా ఏదైతే మంచి మంచి విషయాలు వినిపిస్తున్నారో వాటిపైన విచార సాగర మంథన చేస్తూ అనేకుల పట్ల కళ్యాణకారిగా తయారవ్వాలి. उल्टी सुल्टी बातें एक कान से सुन दूसरे से निकाल देनी है. उल्टा सुल्टा విషయాలు ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి వదిలేయాలి. సెకండ్ పాయింట్, कोई भी असली स्वभाव है तो उसे छोड़ना है. ఏవైనా అసలీ స్వభావం ఉంటే వాటిని విడిచిపెట్టాలి. बाप जो ज्ञान घास खिलाते उसे उगारते रहना है. బాబా ఏదైతే జ్ఞానం అనే గడ్డి తినిపిస్తూ ఉన్నారో దానిని నెమరు వేస్తూ ఉండాలి. वरदान, सदा अपने पवित्र स्वरूप में स्थित रह गुण रूपी मोती चुगने वाले होली हंस भवा. సదా తమ యొక్క పవిత్ర స్వరూపంలో స్థితిలై ఉంటూ గుణాలనే ముత్యాలు ఏరుకునేటటువంటి హోలీ హంసగా కండి. సదా తమ యొక్క పవిత్ర స్వరూపంలో స్థితులై ఉంటూ గుణాలనే ముత్యాలను ఏరుకునే होली हंसलगा कंडी. आप होली हंसों का स्वरूप है पवित्र और कर्तव्य है सदैव गुणों रूपी मोती चुगना.
హోలీ హంసనైన మీ యొక్క స్వరూపం పవిత్ర స్వరూపం, మరియు మీ యొక్క కర్తవ్యం సదా గుణాలనే ముత్యాలను ఏరుకోవడం. అవగుణ రూపి కంకట్ కబ్బి బి బుద్ధి మే స్వీకార్ నా హో. హంసలు కాబట్టి మనం ఎలా ఉండాలి? హోలీ హంసలు కదా. అవగుణాలనే రాళ్ళు ఎప్పుడు కూడా బుద్ధిలో స్వీకరించకూడదు. लेकिन इस कर्तव्य को पालन करने के लिए सदैव एक आज्ञा याद रहे कि ना बुरा सोचना है, ना बुरा सुनना है, ना बुरा देखना है, ना बुरा बोलना है. जो इस आज्ञा को सदा स्मृति में रखते वो सदा सागर के किनारे पर रहते. हंसों का ठिकाना है ही सागर. కానీ ఈ కర్తవ్యాన్ని పాలన చేయడం కోసం, ఏ కర్తవ్యం? గుణాలని ముత్యాలు ఏరుకోవడం, అవగుణాలనే రాళ్ళని వదిలేయడం. ఈ కర్తవ్యం పాలన చేయడం కోసం సదా ఒక్క ఆజ్ఞ గుర్తుంచుకోవాలి. బాబా ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటది? చెడు ఆలోచించకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు. ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఎవరైతే ఉంచుకుంటారో వారు సదా సాగర తీరాన్ని ఉన్నట్టు అనుభవంలో ఉంటారు. సాగరుడు ఎవరు? బాబా. బాబాకు సమీపంలో ఉంటారు, సాగర తీరాన్ని ఉన్న అనుభవంలో ఉంటారు. హంసల యొక్క నివాసమే సాగర తీరం ఉంటుంది కదా. సాగరం బాబా, మనం హోలీ హంసలు. హోలీ హంసని నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి సదా అని బాబా చెప్తున్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు వరదానం ఏంటి? గుణాలనే ముత్యాలను ఏరుకుని హోలీ హంస భవ. ఈరోజంతా ఇదే నష ఉంచుకోండి. సాగరుడు బాబా తీరాన్నాను. మురళిలో కూడా బాబా ఏం చెప్పారు? సాగరాన్ని మింగేసేయండి, జ్ఞానసాగరుడు బాబాను. అంత జ్ఞానం బుద్ధిలో తీసుకోండి బాబా నుండి. సాగరుడైన బాబాకు సమీపంలో ఉండే హోలీ హంసను అనుకోండి. హోలీ హంసను అనేది మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ మంచి అనేది తీసుకుంటూ ఉండండి. ప్రతి సంఘటన నుండి, ప్రతి వ్యక్తి నుండి, ప్రతి సీన్ నుండి చెడు అనేది ఆలోచించకండి, వినకండి, మాట్లాడకండి, చూడకండి. స్లోగన్: चलते फिरते ఫరిస్తా స్వరూప్ में रहना यही బ్రహ్మా బాప్కి దిల్ పసంద్ గిఫ్ట్ है. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపంలో ఉండడం ఇదే బ్రహ్మా బాబా మనసుకు నచ్చిన గిఫ్ట్. चलते फिरते फरिश्ता स्वरूप में रहना यही ब्रह्मा बाप की दिल पसंद गिफ्ट है. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపంలో ఉండడం ఇదే బ్రహ్మా బాబా మనసుకు నచ్చిన గిఫ్ట్. బ్రహ్మా బాబాకి మనం ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలి? బాబాకి ఇష్టమైన గిఫ్ట్ ఏంటనేది చెప్తున్నారు. ఏంటది? నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా స్వరూపంలో మీరు తయారైపోయి ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చాలా ఇష్టపడతారు అప్పుడు. అచ్చా, ఈరోజు బాబా మురళిలో ముఖ్యంగా తీసుకున్న సారం ఏంటి? మీరు విని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, రోజంతా మంథన చేయాలి. ఆవుకున్న తెలివితేటలు కూడా మీకు లేవు. అది తిన్న గడ్డిని రోజంతా అలా నోరు కదుపుతూనే ఉంటుంది, చూడండి, నెమరు వేస్తూనే ఉంటుంది. మరి మీరు కూడా ఇక్కడ విన్న జ్ఞానం, ఇది జ్ఞానం అనేది గడ్డి బాబా మేపుతున్నారు మనకు. అందుకే బాబాకు గోపాలుడు అని పేరు వచ్చింది కదా. గోవులు మనం, బాబా గోపాలుడు. ప్రతిరోజు జ్ఞానం అనే గడ్డి మనకు తినిపిస్తున్నారు. ఇది తిని వెళ్ళి మీరు మంథన చెయ్యాలి. మంథన చేస్తూ ఉంటే ప్రాప్తి ఏంటి? ఖుషి యొక్క నష మీలో పెరుగుతుంది. తర్వాత సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ మీలో వస్తుంది. సర్వీస్ చేయటం వల్ల విజయమాలలో మనులు కూడా అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ప్రాప్తి ఏంటి చెప్పారు బాబా ఈరోజు? మంథన చేయడం వల్ల వికారాలనే రోగం ఏదైతే పట్టి ఉందో ఆత్మకి, ఆ రోగం తొలగి ఆరోగ్యంగా తయారవుతారు మీరు. చుస్తుగా, ఆత్మ చురుగ్గా, ఫ్రెష్గా అయిపోతుంది దీనివలన అని చెప్తున్నారు బాబా. ఉల్టా సుల్టా విషయాలు ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి వదిలేసేలా జ్ఞానం యొక్క విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి మనం.
సేవా జ్ఞానం ఇది. అయితే సర్వీస్ చేయాలన్నా అసురీ స్వభావాలు ఇవి మీలో ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. కోపంలో రావడం, ఉల్టా సుల్టా నడవడిక అలా ఉండకూడదు. బాబా ఈరోజు మన స్వమానం ఇచ్చారు మనకి వరదానం రూపంలో. గుణాలని ఏరుకునేటటువంటి హోలీ హంసలుగా కండి. పవిత్ర స్వరూపంలో ఉన్న హోలీ హంసను నేను. నా కర్తవ్యం గుణాలనే ఏరుకోవాలి నేను, ఎవరిలోనైనా ఏ పరిస్థితి నుండైనా అనేది గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి. ఇది ఈరోజు వరదానం ఇచ్చారు బాబా. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉండండి. అప్పుడు బ్రహ్మ బాబా చాలా ఇష్టపడతారు. అతనికి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇదే, దిల్ పసంద్ గిఫ్ట్ అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు సాయంత్రం, రేపు ఆదివారం కదా, ప్రతి ఆదివారం మనకు ఎవరో ఒకరి ద్వారా స్పెషల్ క్లాస్ పెట్టించుకుంటున్నాం మనం. రేపు సాయంత్రం ఎప్పట్లాగానే 6:30 నుండి 7:30 వరకు కామెంటరీతో యోగా నడుస్తుంది. తర్వాత రేపు సాయంత్రం మనందరితో శాంతివన్లో ఉన్న, మధుబన్లో ఉన్న బద్రీబాయ్ కలుస్తున్నారు. మన ముందు 1 గంట అలా అన్ని అనుభవాలు అవి షేర్ చేసుకుంటూ పరివారంతో కలుస్తారు. డైరెక్ట్గా సెంటర్కి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి కామెంటరీతో యోగం చేస్తే చాలా బాగుంటుంది ఎదురుగా. ఇక్కడ స్పీకర్లోని క్లాస్ కూడా వినిపిస్తుంది, అందరూ క్లాస్ కూడా వినొచ్చు. సెంటర్లో వాయుమండలంలో బాగుంటుంది యోగా అది చేసి 1 గంట కామెంటరీతో బుద్ధిని బాబా వైపు తీసుకెళ్ళడం, ఇలా కామెంటరీ ఉంటుంది కదా. తర్వాత అన్ని క్లాస్ కూడా వింటూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. బయట ఊర్ల నుండి వింటున్న వాళ్ళు మరి ఆ ఊరు నుండి అయితే రాలేరు కదా, ఈ ఊర్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం సెంటర్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఓం శాంతి. कभी